ఏందత్త నువ్వు వాటర్ బాటిల్ ఇస్తా ఉండవు? రేయ్, డైరెక్ట్గా క్వార్టర్ బాటిల్ ఇస్తే ఊరుకుంటారా? అందుకే ఈ వాటర్లో క్వార్టర్ పోసినానులే. తాగేసి కూర్చునుండో. మీ వద్దిని తీసుకొచ్చి కేసు విత్డ్రా చేయిస్తాను, సరేనా? ఈ విషయంలో మాత్రం నువ్వు బంగారం అత్త. సర్లే, వాడెవడో ముసముస అంటున్నాడో వాడి కంట పడకుండా నువ్వు సాటుగా తాగే, సరేనా? అట్నే వస్తును. మా అత్త మాదిరి అత్తుంటే చాలు బా, జైల్లో కూడా రాజమర్యాదలు జరిగిపోతాయి. ఆ చిరుగాడిని స్టేషన్లో పెట్టడం కాదు, ఏకంగా జైల్లో పెట్టాలి. వాడు అడ్డు లేడు కాబట్టి ఈ విజయశాంతిని ఒక ఆట ఆడుకోవాలి. ఎరా, ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండారో వాణ్ణి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుండారు. ఇంట్లో బిడ్డని అరెస్ట్ చేసుండారన్న బాధ లేకుండా ఎవరి పాటికి వాళ్ళుంటే ఎట్టా? ఓ అన్నా, ఏమన్నా నువ్వు? ఆ రోజు చెప్పాను, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని. వినకుండా మీరు తీసుకొచ్చారు. ఏమైంది? ఈ విషయంలో నేనేం మాట్లాడగలను? ఎవరికి సర్ది చెప్పగలను? అన్నను పోగొట్టుకున్న దుర్గక, బిడ్డను పోగొట్టుకున్న తల్లిక? ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏంద్ర పెద్దోడా, నువ్వు కూడా అట్ట గమ్మునుండవు. వాడి విషయం అనేసరికి మా అన్నకి యా పొద్దు కూడా ఏమన్నా చేయడానికి మనసు రాదు. నీ తమ్ముడురా వాడు, నువ్వన్నా ఆలోచించాలి కదా. దుర్గా, యాక్సిడెంట్ జరిగింది. మీ అన్నయ్య ప్రాణాలు పోయాయి. మా వల్ల జరిగిన తప్పుకి మీ కుటుంబం నష్టపోకూడదని నాన్న నిన్ను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చారు. ఈరోజు వరకు నీకు ఏ లోటు రాకుండానే చూసుకున్నాం. ఇప్పుడు నా తమ్ముడిని అరెస్ట్ చేశారు. వాడలా జైల్లో ఉంటే మా నాన్నకి అది గౌరవమే కాదు.
నా తమ్ముడు అలా జైల్లో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే అది నువ్వు మాత్రమే. కేసు విత్డ్రా చేసుకో. మీ అన్నయ్య అంటే నీకెంత ఇష్టమో, మీ అన్నయ్య చనిపోయినందుకు ఇప్పటికీ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు దుర్గా. ఇదెవరూ కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరిగినా అన్నని పోగొట్టుకుందే మేమే కదా. అంటే మీ అన్నయ్య చావుకి కారణమైనందుకు నా తమ్ముణ్ణి నువ్వు క్షమించలేకపోతున్నావా? ఇప్పుడు వాడు అరెస్ట్ అయి ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో నాన్నున్నారు. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏం జరుగుతుందో అని బాధపడుతున్నారు. ఈ ఇంటి పరువు నిలబెట్టాలన్నా, నా తమ్ముడు మళ్ళీ స్వేచ్ఛగా బయటికి రావాలన్నా, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. దయచేసి కేసు విత్డ్రా చేసుకో. దుర్గా, ఈ విషయంలో ఇంతకంటే నీకు నేనేమీ చెప్పలేను. నువ్విలా ఏమీ మాట్లాడకుండా ఉంటే రేపు కేసు కోర్టుకెళ్ళిందంటే వాడు శిక్ష పడి జైలుకి వెళ్తాడు. ఆ అవమానాన్ని నాన్న తట్టుకోలేడు. నా తమ్ముడు అలా జైల్లో ఉంటే నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేను. ప్లీజ్ దుర్గా, నా తమ్ముడు తప్పు చేశాడనే కదా నీ కోపం. అందుకే కదా నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. అసలు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు తెలుసా? ఎవరు చేశారో అసలు నీకు తెలుసా? అర్జున, ఏం మాట్లాడుతుండవరా? ఏం జరిగినదా ఆ పాపకి తెలీదా ఏమి? నువ్వేదో కొత్తగా చెప్తుండవు. నువ్వు ఉండత్తా. ఏమిరా ఉండేది? ఏముండేది? ఏమో చేయడానికి వెళ్ళి ఏమో చేస్తుండవు నువ్వు. ఏమ్మా దుర్గా, కట్టుకున్నాడు నీ భర్త అంత బాధపడతా ఉండాడు. మీరు కష్టపడకూడదని నిన్నీ ఇంటి కోడల్ని చేసుకున్నాడు మా యన్న. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అట్ట కూర్చొనుండాడు. చచ్చిపోయిన మీ అన్నకి చెల్లెలుగా ఆలోచిస్తుండావే కానీ వాడి భార్యగా ఆలోచిస్తుండావా నువ్వు? ఈ ఇంటి కోడలుగా ఆలోచిస్తుండావా నువ్వు? దుర్గా, నీ మనసులో నా తమ్ముడే యాక్సిడెంట్ చేశాడన్న కోపం ఉంటే వాడి తరపున నేను నీకు క్షమాపణ చెప్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అర్జున!